ఎలా వాడాలి? జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ జ్యూస్ని డైరెక్ట్గా వాడచ్చు, లేదంటే కొన్నిసార్లు డైల్యూట్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంతో వచ్చే వన్ ఆఫ్ ది మేజర్ ట్రబుల్ స్మెల్. బాగా స్మెల్ ఉంటుంది స్ట్రాంగ్ ఆనియన్ పానీపూరి. దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం దాంట్లో ఎసెన్షియల్ ఆయిల్స్, అంటే మనం ఆల్మండ్ ఆయిల్ కానీ లేదంటే వేరే ఎసెన్షియల్ ఆయిల్స్ కనుక కలిపితే, కోకోనట్ ఆయిల్ కానీ కలిపి, క్యాస్టర్ ఆయిల్, ఆముదం కూడా కలపచ్చు. ఈ కాంబినేషన్ చేసినప్పుడు దాంట్లో కొంచెం స్మెల్ తగ్గుతుంది. ఎసెన్షియల్ ఆయిల్తో కలిపి మనం డైరెక్ట్ చేతు కాకుండా కాటన్ స్వాప్తో, కాటన్ బాల్తోని దాంట్లో ముంచి కనుక ఎక్కడైతే పెట్టి మసాజ్ చేసి ఒక 2-3 మినిట్స్, ఒక 13 మినిట్స్ నేను వదిలేయాలి. ఇది కనుక రెగ్యులర్గా చేసే వాళ్ళలో 3rd మంత్ నుంచి పీపుల్ స్టార్ట్ నోటీసింగ్ డిఫరెన్స్. దీనికి ఉన్న ఎడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే హెయిర్ లాస్ ఆగడంతో పాటు ఓల్డ్ హెయిర్ ఏదైతే డార్మెంట్ ఉందో అది రీగ్రో అవడము, దాంతో పాటుగా ప్రీమెచ్యూర్ గ్రేయింగ్, అంటే ఆల్రెడీ హెయిర్ వైట్ అవుతుంది త్వరగా, వాళ్ళు కూడా ఈ ఆనియన్ జ్యూస్ అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. దీన్ని జింజర్తో కలిపి వాడటము, కొన్నిసార్లు ఈ ఆయిల్స్తో కలిపి వాడటము, మల్టిపుల్గా ఆనియన్ జ్యూస్ని రకరకాల మంది చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. బట్ మనకు క్లియర్గా ఆనియన్ జ్యూస్ ఈజ్ అ కీ థింగ్ దేర్. అన్నిట్లో ఆనియన్ జ్యూస్ ఖచ్చితంగా ఉంది. దాంతోపాటు ఫ్యూ అదర్ థింగ్స్, జింజర్ ఈజ్ ప్రూవెన్, అది కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ వర్క్ చేస్తుంది. క్యాస్టర్ ఆయిల్ ఒకటి, అది కూడా బాగా వర్క్ చేస్తుంది. సమ్ టైమ్స్ పీపుల్ హవ్ ట్రైడ్ ద ఎగ్, బట్ వీ రికమెండ్ ఆనియన్ విత్ ఎసెన్షియల్ ఆయిల్ ఖచ్చితంగా మీరు హోమ్ రెమెడీగా ట్రై చేయొచ్చు.